2026 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా సక్సెస్‌ఫుల్‌గా ఫైనల్‌కి అయితే వెళ్ళిపోయింది. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఒక విషయం బాగా ఇబ్బందికి గురిచేస్తుంది. ఏంటంటే అభిషేక్ శర్మ ఫామ్‌లో లేడు. మొత్తం 7 ఇన్నింగ్స్‌లో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. మరి ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడించాలా వద్దా అనే సందిగ్ధంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉన్నట్టయితే తెలుస్తుంది. గతంలో కూడా వెస్టిండీస్‌లో టీ20 వరల్డ్ కప్ జరిగినప్పుడు ఫైనల్ వరకు కూడా విరాట్ కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్‌లో ఏం ఆడలేదు. కానీ రోహిత్ శర్మ చాలా భరోసా ఇచ్చాడు అందరికీ. ఖచ్చితంగా ఫైనల్‌లో కోహ్లీ ఆడతాడని. ఆ ఫైనల్‌లో కోహ్లీ చెప్పినట్టుగానే ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు. అలాగే టీమిండియాకి వరల్డ్ కప్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు కూడా అభిషేక్ శర్మను అందరూ బ్యాకప్ చేస్తున్నారు. ముఖ్యంగా సంజు శాంసన్, అలాగే సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్ కూడా అందరూ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా అభిషేక్ శర్మ ఫైనల్‌లో ఉంటాడు అని వాళ్ళు చెప్తున్నట్టు తెలుస్తుంది. కానీ క్రికెట్ ప్రేక్షకుల్లో కొంతమంది మాత్రం అభిషేక్ శర్మ అవసరం లేదు. ఓపెనర్‌గా సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వస్తే చాలు. అభిషేక్ శర్మ ప్లేస్‌లో రింకు సింగ్‌ని తీసుకొని లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ని పటిష్టం చేసుకోవచ్చని ప్రేక్షకులు సూచిస్తున్నారు. మరి చూద్దాం. టీమ్ మేనేజ్మెంట్ ఫైనల్‌లో మరి అభిషేక్ శర్మను ఆడిస్తుందా లేదో చూడాలి.